ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ సీట్లు ఖరారైన తర్వాత జన సైనికుల్లో జనసేన పార్టీ నాయకుల్లో కొంత అసంతృప్తి సెగలు అలుముకున్నాయని అయితే చెప్పుకోవచ్చు. దీనికి ఉదాహరణ కేవలం 24 సీట్లకే జనసేన పార్టీని పరిమితం చేశారు. పావలా కన్నా కూడా తక్కువకి పవన్ కళ్యాణ్ పడిపోయాడు అన్నట్టుగా కూడా కొంతమంది నేతలు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకైతే ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు ఉన్నారు. చెప్పండి నాగేశ్వరరావు గారు, తాజాగా ఈ రోజున విడుదల చేసిన అభ్యర్థుల ప్రకటనని మీరు ఎలా చూస్తారు? అందులో 24కి జనసేనాని పరిమితం చేయడం అనేది ఎలా చూస్తారు? యావత్ కాపు జాతి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఈసారి ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల్ని గౌరవిద్దాం, ఆయన నడిచేటటువంటి బాటలోనే మనం నడుద్దాం. కనీసం 60-70 సీట్లు వచ్చిన జనాభా లెక్క ప్రకారం 26% ఉన్నటువంటి కాపులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనకి 40 పైన ఒక 50-60 తక్కువ వస్తాయని చెప్పి ప్రతి ఒళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ తప్పి 24 సీట్లకి 3 ఎంపీ సీట్లకి పరిమితం అవడంలో జాతిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మనకు సపోర్ట్ చేసేటటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కానీ వీళ్ళు కూడా బాధకు గురయ్యారు. ఎంత మనం బాధకు గురైనా మనం ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకోకుండా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి ఆయనతో పాటే నడిచి పిల్లల భవిష్యత్తు, పిల్లల యొక్క విద్యా విధానాల కోసం, రైతుల కష్టాలు తీర్చడానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రావడం తప్పనిడిసి రూపాయి లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ 24 మందిని ఎలా గట్టెక్కిస్తారా అనేది మనం ఆలోచించాలి. కానీ మనం మళ్ళీ ఇంకొక రాయి పవన్ కళ్యాణ్ మీద వేయకూడదు. అంబటి రాంబాబుకి మళ్ళీనో, రోజాకి మళ్ళీనో, ఇంకోళ్ళకి మళ్ళీనో వేయకూడదు. ఎందుకంటే 20 మందితో అయినా కానీ జనసేన పార్టీ అనేది రేపు అసెంబ్లీలో మా వాణిని వినిపించి ప్రజల పక్షాన నిలిచి ప్రజలకి అవసరమైనటువంటి ప్రతి పనిని కూడా చంద్రబాబు గారితో చేయించి, ఇన్ కేస్ ఏదన్నా మాలో ఎవరన్నా మంత్రులు ఉంటే వాళ్ళకి చెప్పి చేయించి జనసేన పార్టీలో రేపొద్దున ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో, నిజాయితీ గల పవన్ కళ్యాణ్ని సమర్థించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పవన్ కళ్యాణ్ గారికి రాధామిత్ర మండల సభ్యులుగా, కాపు నాయకులుగా ఆయనకే సపోర్ట్ చేస్తామని అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం. కానీ బాధపడుతున్నది మాత్రం వాస్తవం. మీరు ఎంత ఆలోచనతో మీరు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా మీరు ప్రజలకి ఎక్స్ప్లెనేషన్ చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు కానీ, కన్నా రజనీ గారు కానీ, అనేక మంది కాపు వేరే పెద్దలు కానీ బ్లైండ్గా ఒక్కొక్కళ్ళు అనేక విధాలుగా కష్టపడి రేపొద్దున రూపాయి ఖర్చుతోనే కూడుకుంది కదా, అయినప్పటికీ సిద్ధమని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గంలోనే తీసుకోండి, ఎంతో కష్టపడి కింది నుంచి పైకి వచ్చి కార్యకర్తలకు అండగా నిలిచిన అమ్మిశెట్టి వాసు తమ్ముడు కానీ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. వీళ్ళని మరి ఒక్కసారి డిసప్పాయింట్ చేయటం, ఎవరన్నా వీళ్ళకి మళ్ళీ ప్రతిపక్ష అధికార పార్టీ మీద దాడి చేయగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కన్నా రజనీ గారు చూడండి, కడపలో జరిగిన హత్య కేసు కానీ, రాష్ట్రంలో జరిగిన విషయాలు కానీ, ఇప్పుడు కోడికత్తి కేసు వ్యవహారం కానీ, అటు హైకోర్టులో కానీ, బయట కానీ, పార్టీకి కానీ, కాపు జాతికి కానీ, కాపు కులాలకు కానీ అనేక కేసుల్లో ఒక మహిళని కూడా లేకోకుండా ఆ విధంగా వచ్చి సపోర్ట్ చేస్తుంది. అలాంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి అలాంటి వాళ్ళకి వాణి రేపొద్దున వాళ్ళ మాట అసెంబ్లీలో వినపడితే ఎంత బాగుంటుంది. ఎత్తుక్కోకుండా అంత చక్కగా ఉచ్చరిస్తున్నటువంటి అలాంటి వాళ్ళకి మీరు ప్రిఫరెన్స్ ఇస్తారేమోనని కోరుకుంటున్నామండి. అక్కడ చూడండి రాజేష్ మహాసేనకు చూడండి ఏ విధంగా ఇచ్చారు. అతని కెపాసిటీ ఏంటి, అతని క్యాపబిలిటీ ఏంటి మీరు ఆలోచించండి. అవసరమైతే పార్టీయే పెట్టుబడి పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నందిగం సురేష్ గారికి, తిరుపతిలోనేమో గురునాథం గారికి ఏ విధంగా, అదే అరకులోనేమో ఒక కోయ అమ్మాయికి ఎంపీ సీట్ ఇచ్చి ఇదే జగన్మోహన్ రెడ్డి గెలిపించాడు. ఎలా గెలిపించాడు? అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళకి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇవాళ కొలికిపాటి శ్రీనివాసరావు ఎవరో సంథింగ్ కొటికెలపూడి శ్రీనివాసరావుకి మన దేవినేని ఉమాకు కూడా ఆపి టికెట్ ఇవ్వడం జరిగింది. బుచ్చి చౌదరి గారికి ఆపి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలేంది
మన వల్ల బతికినటువంటి టీడీపీ పార్టీ మన ఈ విధంగా కించపరిచే విధంగా 24 సీట్లు ఇవ్వటం అనేది ఉందో చూసారండి. అది కొంచెం బాధతో కూడుకుంది. కానీ ఒక ఎమ్మెల్యే గెలవడానికి 50 నుంచి 100 కోట్లు అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క నియోజకవర్గానికి 40-30 కోట్లు 50 కోట్లు అయినా కానీ పంపించేసే ఉన్నారు. అంతా డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. పక్కా ప్లాన్తో ఉన్నారు. వాళ్ళతో పోరాడాలంటే డబ్బు కావాలి. డబ్బు లేనిదే కుదరదు. ఫ్యూచర్ ఉన్నోడివి. చంద్రబాబు గారు వయసు అయిపోయింది. జగన్ చూస్తేనే ఉంటాడా జైలుకి వెళ్తాడో తెలీదు. భవిష్యత్తు అనేది నీదే అని చెప్పి కిందటిసారేమో అసలు కంటెస్ట్ చేయకుండా వదిలేశారు. ఇప్పుడేమో కంటెస్ట్ చేయడానికి 24 తీసుకున్నారు. మీరు 26% ఉంటే, కాపులే 26% ఉంటే ఎస్సీలు నీకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఆ రోజున ఒక యానాది మహిళ మునిమ్మకు కూడా ఇచ్చారు టికెట్. పల్లికారులు ఇవ్వాలా, అతనికి ఇవ్వాలా? పీతాని సత్యనారాయణ సంథింగ్ ఎవరు అతనికి ఇవ్వాలా? మీరు ఆలోచించి సీట్ల విషయంలో అవసరమైతే ఇంకో 4-5 పెరిగే విధంగా చూసి జన సైనికులు బ్లైండ్గా మీకు సపోర్ట్ చేశారు. ఇప్పటికీ చేస్తారు, రేపు కూడా చేస్తాం, ఎల్లప్పుడూ మీ వెనకాలే ఉంటాం, నిజాయితీ పరులు మీరు అని చెప్పి మీరు ఎక్కడో తాడేపల్లిగూడెంలో మీటింగ్ పెడతారు. మా దగ్గర ఛార్జీకి కూడా డబ్బులు లేవు జన సైనికుల దగ్గర. మేము నడుచుకుంటూ ఆకలికి దారిలో ఎవరినైనా అడుక్కుని తిని రావాలా? ఆలోచించండి. అయినప్పటికి కూడా ప్రతి ఒక్కసాట కూడా మీరు అర్ధరాత్రి రోడ్డు మీద పడుకున్నా మీకోసం వస్తున్నాం, మీకోసం స్పందించి రోడ్డు మీద నిలబడుతున్నాం, మీకోసం ప్రతి విషయంలో ఉన్నాం. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు స్వార్థం లేవు. ప్రజలు బాగుండాలి, జాతి వద్దు, నాకు కాపు కాదు కావాల్సింది, ఈ కాపులు మీరు ఉంటే మిగతా కులాలకు కాపు కాయండి అన్నారే కానీ కాపులు అందరం ఒకటిగా ఉందామని కూడా మీరు మాట్లాడలా. అయ్యో రేపు మీరేదన్నా అధికారంలోకి వస్తే మా కాపు చేసి తీసుకున్న నిర్ణయాలను మీరు గౌరవించి కాపులకి రిజర్వేషన్లు మిగతా బీసీ ఎస్సీలకు కూడా హాని జరగకోకుండా అమలు చేపిస్తారని, కాపులకు అండగా ఉంటారని మేము ఓన్ చేసుకున్నామండి. రంగా గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మీరు సీఎం అవుతే చూడాలని, అందుకే సీఎం అని ప్రతి ఒక్క కుర్రోడు కూడా ఒక ఎయిర్పోర్టా, ఒక పోలీస్ స్టేషనా, ఒక రోడ్డా, ఒక ధర్నానా, లేదు ఒక మీటింగ్ చెప్పే వేదిక అనేది కూడా లేకోకుండా ఇంతమంది ఇంత ఆశలతో రెచ్చిపోయి ఉన్నారు. ఈ పొంగుని ఒకేసారి నీళ్లు జల్లి అలా ఆపినట్టు 24 మందిని మీరు అనౌన్స్ చేసి అలా ఆపేసారు. ఇవాళ ఒక అంబటి రాంబాబు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, ఒక రోజా చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. వీళ్ళ మేము ఎలా ఆడుకున్నాం? ఇప్పుడు మేము కూడా ఇన్ని మాటలు చెప్తున్నాం. రేపొద్దున నాలాంటి వాళ్ళు ఉన్నారంటే మీకు ఆర్థికంగా నేను నా దగ్గర ఉన్నంతవరకు సాయం చేస్తా. నేను 100-200 ఓట్లు అవసరమైతే కొనుక్కునైనా మీకు హెల్ప్ చేస్తా. కాపుల్లో చైతన్యం వచ్చే విధంగా మార్పు కోరుకుంటూ వాళ్ళని మార్చుకుంటూ వస్తున్నాం. నేను చెప్పాను, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనార్టీని మార్చుకుందాం, వాళ్ళని పవన్ కళ్యాణ్కి వేసే విధంగా. ఇప్పుడు మనం 24 తీసుకున్నా మేము 150 సీట్లలో వాళ్ళు నుంచున్నప్పటికీ కూడా వాళ్ళకి వేయడానికి మేము సిద్ధం. మీ నిర్ణయాన్ని గౌరవిస్తాం. చంద్రబాబు మేధావితనాన్ని మేము మెచ్చుకుంటాం. ఆయన లేకపోబట్టి రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళుగా జరిగిన అన్యాయాలను మేము చూసాం కాబట్టి, అనుభవించాం కాబట్టి మేము ఒప్పుకుంటాం. సామాన్య ప్రజలు, ఓటర్లు కూడా ఒప్పుకోవాలి కదండి. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో పవన్ కళ్యాణ్ అనేవాడు వస్తున్నాడని చెప్పి పెట్టుకున్నాం. మీరు తెలంగాణలో జరిగిన విషయం ఆంధ్రాలో జరుగుద్దేమోనని భయపడ్డారో లేదో ఇంకోటో ఇన్ని మాటలు చెప్తున్నారు నాగేశ్వరరావు గారు. మీరు ఏ విధంగా మా పార్టీకి సాయం చేయగలరు? ఆర్థికంగా చేయగలరా? ఇంకోటి చేయగలరా? లేదు మీ శ్రమదానం చేయగలరా అని మీరు ఆలోచించి ఒక మెట్టు తగ్గి మన ముందు ఒకటే జగన్ అనేవాడు, జగన్ అనే ఫ్యాక్షనిస్టు, ఒక రాక్షసుడు, ఒక అవినీతిపరుడు, భూగర్భ వనరులు దోచుకుని విద్యార్థుల్ని ఉద్యోగాలు లేకుండా చేసి, నిరుద్యోగ సమస్యని, ఉద్యోగస్తులను కూడా సర్వనాశనం చేసి వాళ్ళ పిఎఫ్లతో సహా మొత్తం తీసేసుకున్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉంటాకి వీల్లేదు. అవసరమైతే రేపొద్దున ఇప్పుడు 24 పోటీ చేసాం, రేపు 64 74 పోటీ చేద్దాం. ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళి, అసెంబ్లీలోకి వెళ్ళి మన వాణిని వినిపించి ప్రజలకి మేలు చేసని. ఎప్పుడు రాజెవడో రెడ్డి ఎవడో ఎప్పుడు ఎవరికి దేని తెలుస్తుందండి రేపేంటి అనేది? ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు తీసుకున్న నిర్ణయం ఒక విధంగా మేము గౌరవిస్తున్నా. అంత పెద్ద గొప్ప హీరో అయ్యుండి, అయ్యా ఏ ఒక్క హీరో అన్న వచ్చారా? 40 సంవత్సరాలు ఇదే చంద్రబాబుని టీడీపీని వాడుకున్నారు. పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద హీరోలు, మోహన్ బాబు కానించి అనేక మంది, మహేష్ బాబు వాళ్ళు కానించి, ఇంకో బాబు వాళ్ళు కానించి, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు కానించి, కమ్మూరులో ఉన్నటువంటి హీరోలందరూ, పారిశ్రామికవేత్తలందరూ బయట కూడా వాడుకున్నారు. అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు మీరు మాకు 24 ఇచ్చారు, 175 సీట్లు,
151 సీట్లలో మీరు పోటీ చేస్తారా? కనీసం 151 నియోజకవర్గాల నుంచి పార్టీ అవసాన దశలో ఉన్నప్పుడు నీ కోసం వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 30-40 మందే. ఓ ధూళిపాలో, ఇంకోళ్ళు, ఓ చింతమనేనో, లేదా ఇంకా వేరే వాళ్ళు అక్కడ రాయలసీమలో చూస్తేనేమో కాలువ శ్రీనివాసులు, లేదు ఇంకా ఇట్లా కొంతమంది పేర్లు చెప్పుకుంటా పోతే పరిటాలలో వీళ్ళు తప్పనిసి ఎవరైనా ఉన్నారా? అరే వెళితే జగన్ ఎక్కడ కేసు పెడతాడా, ఎక్కడ నా మైండ్ ఆపేస్తాడని చూడండి. ఒక గొట్టిపాటిని ఇంకోళ్ళని ఏ విధంగా చేశారు అక్కడ. అయినప్పటికి కూడా ధైర్యంగా పవన్ కళ్యాణ్ వచ్చి నీ కోసం ఎంత చేశాడయ్యా. అందరూ చెప్తున్నారయ్యా ఆడితో వద్దు, ఆడితో వద్దు, అమ్మో అది పెద్ద మేనేటరు, ఈ రాష్ట్రంలో మిగతా పార్టీలను తినేస్తుంది అని చెప్పినప్పటికి కూడా లేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి మేధోశక్తి రాష్ట్రానికి అవసరం, అతను మారతాడు, కాపులకు ఉపయోగపడతాడు, ప్రజలకు ఉపయోగపడతాడు, అతనే కావాలని చెప్పి మీరు కోరుకుంటే మీ అభిప్రాయాన్ని గౌరవించి పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయం ఏదైనా కరెక్ట్గా ఉంటుంది, అతనితోనే కలుద్దామని మేమందరం కూడా సిద్ధపడి మీతో నడుస్తుంటే మేము ఒక వారం రోజుల దాకా మనుషులు కాలేము. ఒక వారం తర్వాత మళ్ళీ మీరు ఇచ్చిన 24 సీట్లు ఏంటో చూసి వాళ్ళకెళ్ళి కష్టపడి ఇదే విధంగా వాళ్ళని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా కన్విన్స్ చేసుకుని వాళ్ళని గెలిపించుకుంటాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ తరపున వాయిస్ ఇచ్చినటువంటి వీర మహిళలు ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు వరుణ్ గారు కానీ, రజనీ గారు కానీ, అట్లాగే మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి అనేక మంది బయటకు వచ్చారు, ఎప్పుడు రానోళ్ళు వచ్చారు, వాళ్ళ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఒక మెట్టు ఎక్కిస్తేనే ఎక్కగలిగేది వాళ్ళు మీరు ఎక్కించగలరనే ధైర్యంతో వచ్చారు వాళ్ళు.